మేము 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఫైనల్గా ఏమైందంటే 55,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది 48,000 కోట్ల అప్రూవల్ తీసుకొని దానికి గాను ఆ అకౌంట్లోకి 12,000 చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది. అది కేబినెట్కి పోయింది ఆమోదాన్ని. ఎప్పుడు 11/11/2021లో ఒక ఉత్తరం ఎవరు మన రాష్ట్ర సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా 20 నవంబర్ 2021 ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి. అదేవిధంగా 27/10/2021 ఎవరు జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఎప్పుడు 22/12/2021. అదేవిధంగా 24 డిసెంబర్ 2021 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కరస్పాండెన్స్ సేమ్ ఇదే. అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే దాని మీద. తర్వాత 10/1 జనవరి 2022 ఎవరు ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్. అదేవిధంగా 20 జనవరి 2022 ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ కు. అదేవిధంగా ఫిబ్రవరి 17, 2022 ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా ఫైనల్ గా ఎట్టకేలకు 3 సంవత్సరాలు పోరాడిన తర్వాత 5 జూన్ 2023 కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? అడిషనల్ ఫండింగ్ 12,911 కోట్లు 12,911 కోట్లు మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత ఫైనల్ గా పిఐబి ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ 7, 2024 అంటే ఎన్నికలకు 1 నెల ముందర అప్పుడు కేబినెట్కు పోయింది. ఈరోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామని. ఏం చెప్పాలండి ఇది? అసలు ఆశ్చర్యంగా ఇది. అసలు పోలవరం ప్రాజెక్టు మేమే మొదలు పెట్టినామంటారు. మీరేనండి 2005లో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాఖ అప్లికేషన్ పెట్టలేదా? ఎవరంటే అప్పుడు ముఖ్యమంత్రి 2005లో కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కట్టాలని పర్యావరణ శాఖ అరణ్య శాఖ అప్రూవల్ కోసం అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నివారణ సంస్థ